కృష్ణానది జలాలను అక్రమంగా తరలించేందుకు ఏపీ ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణ పనులను ముమ్మరంగా కొనసాగిస్తుంది. తెలంగాణ హక్కులను పరిరక్షించాలనే ఉద్దేశంతో కేఆర్ఎంబీకి రాష్ట్ర ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నివేదికలో ఎండగట్టారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను వెంటనే అడ్డుకోవాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేసింది. తక్షణమే క్షేత్రస్థాయికి వెళ్లి పనులను పరిశీలించాలని, సంబంధిత నివేదికను కేంద్రానికి ఎన్జీటీకి సమర్పించాలని కోరింది. ఈ మేరకు కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ఆర్ఎల్ఐఎస్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణ పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నది. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలను, ఎన్జీటీ ఉత్తర్వులను తుంగలో తొక్కి అర్ధరాత్రి వేళ ఫ్లడ్ లైట్ల వెలుతురులో ప్రాజెక్టు పనులను నిర్వహిస్తున్నది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో కృష్ణా బేసిన్లోని తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లనున్నది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అనేకసార్లు కేఆర్ఎంబీకి, కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో పాటు ఎన్జీటీలోనూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో వాస్తవాలను తేల్చేందుకు ఎన్జీటీ, కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఏపీ ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్ధాలేనని నిపుణుల కమిటీ సైతం నివేదికలో వెల్లడించింది. పర్యావరణ అనుమతులు పొందే వరకు ఆర్ఎస్ఐఎస్ పనులను చేపట్టవద్దని, కనీసం డిపిఆర్ తయారీకి కూడా ఎలాంటి తవ్వకాలను జరపవద్దని స్పష్టం చేస్తూ ఎన్జీటీ 2021 డిసెంబర్లో ఏపీకి ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి పనులను చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను ఉల్లంఘించి కొద్ది రోజులుగా ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించింది. దీనిపై ప్రత్యేక కథనాలు వెలుగులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఏపీ తీరును అన్ని వేదికలపై ఎండగట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఎన్జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించి ఏపీ పనులు చేపట్టిన విషయాన్ని వెంటనే కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని యోచిస్తున్నది. ఈ మేరకు ఇంజనీర్లు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. అదేవిధంగా ఏపీ ఉల్లంఘనలపై మరోసారి ఎన్జీటీని ఆశ్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. దీనితో పాటుగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం.